జిల్లా నుంచి వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నిజామాబాద్ జిల్లా కార్యవర్గం, మరి ఈ సమావేశానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు, మహిళలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాట్లాడడం మీరు అందరూ కూడా విన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొని మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి ఆర్థిక లావాదేవీలు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు అన్ని విషయాలు తెప్పించిన మరి విన్న సందర్భం మీ అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెసులుబాటు మార్చి 31 తేదీగా ఒక మంచి స్థాయిలో ఆర్థిక పరిస్థితిని తీసుకుపోతాం. నెల అయితే దాదాపు లక్షల కోట్ల రూపాయలు మేము మిత్తిలు కడుతున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మోయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. గడప గడప సంక్షేమ పథకాలు మోయాలి. కాంగ్రెస్ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉంచాలని వారు అడగడం జరిగింది. ఆ మాటకు రాష్ట్ర అధ్యక్షుడు మాటించి ఖచ్చితంగా 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాం సార్, కానీ మీ ప్రభుత్వంలో కూడా మీరు చెప్పిన డేట్ వరకు వెయిట్ చేస్తాం. ఖచ్చితంగా మేము మీ ఎమ్మడి ఉన్నాం, మీ ప్రభుత్వం ఎమ్మడి ఉన్నామని చెప్పినాం. ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తుందని. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక సందర్భం చెప్తా. నల్గొండ మార్పుల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం రానికి ఇంకొక 2-3 నెలలు ఉందంటే ఆ రోజు గౌరవ పెద్దలు చిదంబరం గారు రాష్ట్ర ప్రకటన వాక్యం తీసుకుంటే ఆ రోజు నల్గొండ మార్పుల జిల్లాలో ఉన్న ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి సునీత అనే అమ్మాయి కిరోసిన్ వేసుకొని తగబెట్టుకుంది. మేము నిజామాబాద్లో ధర్నాలు ఉన్నప్పుడు కోదండరామ్ గారికి ఫోన్ వచ్చింది. నిజామాబాద్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని సునీత అనే అమ్మాయిని ఉస్మానియా దవాఖానా తీసుకొచ్చిన 40% కాల్చుకుందంటే ఆ రోజు కోదండరామ్ గారు చెప్పిండ్రు, ముజీబ్ నువ్వు అర్జెంట్గా పోవాలి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కంటే ఆ రోజు జనరల్ హాస్పిటల్ పోయినా 3వ అంతస్తులో పోయినప్పుడు చూస్తే ఆ అమ్మాయి మొత్తం కూడా పేయిపోయిన ఒక బట్ట లేదు. తల్లి ఒక పక్కన కూర్చొని రోధిస్తూ ఉంది. చూస్తే కళ్ళలో నిలబడ్డాయి. ఏమమ్మా ఇంత అకైత్యం చేస్తున్నాను ఉన్న నర్స్కి చెప్పిన ఒక బట్ట తెప్పి అమ్మ అంటే అన్న బట్ట తెప్పేనే రాదన్నా అని చెప్పింది. కనీసం ఒక బట్ట ఇట్లా అడ్డం పెట్టండి నేను అమ్మాయితో మాట్లాడతా అని చెప్తే 2 నర్సులు మరి ఆ బట్ట అడ్డం పెడితే నేను అడిగిన ఏం పేరమ్మా ఇంత అఘాయిత్యం చేస్తున్నావు తల్లి నువ్వు అంటే అన్న నా పేరు సునీత. ఏం చదువుతున్నావు అమ్మా అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నా. మరి ఇంత పెద్ద అఘాయిత్యం ఎందుకు చేస్తున్నావు తల్లి అంటే ఏం చెప్పింది వినాలి, మీరు మహిళలు వినాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా అన్న, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని. నిన్న రాత్రి చిదంబరం సార్ ప్రకటన వాక్యం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడతాయి అనుకున్నామన్నా, కానీ వస్తలేదు అన్న అందు గురించి కాల్చుకున్నానని ఏడ్చినాం. ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ పిలిచింది, అన్న మీ పేరేం కదన్నా అంటే పేరు చెప్తే అన్నది నాకు తెలుసన్నా ఒక గంట అయితే నేను మళ్ళీ మరణించిపోతాను, చచ్చిపోతా. మళ్ళీ ఒకవేళ భగవంతుడు జన్మనిస్తే మళ్ళీ పుడతా, మళ్ళీ రాష్ట్రం కోసం ప్రారంభిస్తాను. అట్లాంటి త్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. అట్లాంటి పిల్లలు ఆడపిల్లలు మన ఉద్యోగులు మన విద్యార్థులు ప్రారంభిస్తే రాష్ట్రం వచ్చింది. అట్లాంటి రాష్ట్రంలో అట్లాంటి పిల్లల బలిదానాలతో ఈరోజు మనం ఇంత వైభవంగా ఈ కార్యకలాపాలు చేసుకోగలుగుతున్నాం. ఆ రోజు మేడం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాలం చేసిన వారు ధైర్యం చేసి 2 రాష్ట్రాలను ప్రభుత్వాలు కోల్పోయినప్పటికీ కూడా పిల్లలు చావద్దు, ఈ గడ్డ బంగారు గడ్డ కావాలని ఆకాంక్షతో ఇచ్చిన రాష్ట్రాన్ని మనం ఈరోజు ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు అట్లాంటి పిల్లలు ప్రాణాలిస్తే ఒక గంట సేపు మనం కూర్చోలేము. అయినా మన సమస్యలు ఎట్లా పరిష్కారం అయినాయి? ప్రభుత్వంలో పైసలు లేవు. ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద ఆలోచన చేస్తుంది. ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీ ద్వారా మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇందాక నారాయణ అన్నాడు, ఈడ సిఐడి సిబిసిఐడి ఎవరు నిరాబద్ధాలు కూర్చుంటాయి. మనం డిసిప్లిన్గా మాట్లాడితే మనం కూర్చుంటే మనం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడి మేము ప్రభుత్వం వెంబడి ఉన్న భరోసా కల్పిస్తేనే కదా మన సమస్యలు పరిష్కారం వస్తాయి. కానీ మనం బయట తిరుగుతున్నాం, మనం ఫోన్ మాట్లాడుతున్నాం. ఇది పద్ధతి కాదు. నిన్నటి వరకు రాత్రి 2 గంటల వరకు సుమన్ ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా అదకుండా మొత్తం కార్యాలయం నుండి ఒక పెళ్లి చేసినట్టు కార్యక్రమం చేస్తే అట్లాంటి కార్యక్రమం అక్షరాలు వేసే ఓపిక మనకు లేకుంటే ఏ పని చేస్తామని
ఎవరి తెలంగాణ ఏరియో డిసిప్లిన్ రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందంటే ఆ రోజు గౌరవ కీర్తి చర్చలు అంజయ్ గారు స్వామినాథన్ అన్న సెక్రటరీ వస్తుందంటే అంజయ్ గారు ఆగి ఏం సామాన్య సెక్రటరీ వచ్చే మనకు సమస్యలు ఉన్నాయని అడిగిండు. అట్లాంటి సంఘానికి మనం సభ్యులైనందుకు గర్వపడాలి. తల్లి సంఘం ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొనాలి. టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుంటే ఏ పనులు కావు. చాలా మంది సుమన్ గురించి చెప్పింది ఇందాక. తమ్ముడు చిన్న వయసులో ప్రెసిడెంట్ అయ్యాడు. తమ్ముడు ఎట్లా చేస్తాడో అనుకున్నామన్నారు. ఏదైనా త్యాగాల పునాది మీదనే. త్యాగాలు చేస్తేనే పదవులు వస్తాయి. ఒక ఊర్లో ఒక గుడి ఉండేనట. ఆ గుడిలో అమ్మవారు ఉంది. గుడి ముంగట బండ ఉంది. భక్తులు బండను తొక్కి అమ్మవారు పోయి టెంకాయ కొడుతున్నారు. అమ్మవారు ఒకరోజు ఈ బండ బెల్లారై అమ్మవారు అడిగిందంట, అక్క మనం ఒకటే గుండెలకి వచ్చిన వాళ్ళము, నీకేమో దండాలు పెడుతున్నారు, నాకేమో తొక్కుండా పోతున్నారంటే అమ్మవారు చెప్పిందంట, ఆ రోజు చెప్పి నా తల పైన కోట్లాది దెబ్బలు కొడుతుంటే నేను ఓర్చుకున్నా, నేను అమ్మవారి రూపాన్ని దాల్చిన, నువ్వు ఆ దెబ్బలకు భయపడిపోయినావు, నువ్వు బండమైనావు అని చెప్పిందంట. ఓపిక ఉంటే నాయకులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఒక రాత్రి వచ్చే టీఎన్జిఓ ప్రెసిడెంట్ అంటే ఒక రాత్రి ఒక నెలలో ఒక సంవత్సరంలో వచ్చేది కాలేదు. ఇంతకుముందు మా 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 గైని గంగరామన్న అధ్యక్షుడిగా పనిచేసిండు. దాని తర్వాత తమ్ముడు కిషన్ చేసిండు. ఈరోజు సుమన్ చేస్తున్నారు. రేపు ఇంకోరు వస్తారు. ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. కాకపోతే సంఘానికి విధేయంగా ఉండాలి. మన సమస్యలు బరాబర్ ఉన్నాయి, లేవని చెప్తలేము. సమస్యలు అడగాలి. ఇందాక కారణంగా చెప్పిండు, మీరు సమస్యలు అడగాలి, పిడికిలు బిగించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మోయాలి. అది మన బాధ్యత. ప్రజలు ఈరోజు పన్ను కడుతుంటే ఆ పన్ను కట్ట పైసలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మనం జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం. ఖచ్చితంగా పనిచేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. మన బాధ్యత కూడా ఉంటుంది. నిన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్ 10,000 మంది ఉద్యోగులతో మీటింగ్ జరిగింది. గౌరవ పోలీస్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు అడిగింది నాకు, ఇంత పెద్ద మీటింగ్కి మేము పర్మిషన్ ఇవ్వం, అసెంబ్లీ పక్కనే ఉంది, నేనన్నా గౌరవ స్పీకర్ గారు వస్తుంది సార్, గౌరవ పెద్దలు వస్తున్నారంటే అఫిడవిట్ ఇస్తాం సార్, మేము బాధ్యత తీసుకుంటామని చెప్పినాం. మాది డిసిప్లిన్ సంఘం అని చెప్పినాం. 10,000 మందితో జగదీశ్వర గారి నాయకత్వం మీటింగ్ చేసి గౌరవంగా మళ్ళీ వచ్చిన మహిళలతో సహా మరి రాత్రి 3 గంటల వరకు అందరినీ పంపించిన గతంలో తెలంగాణ హిందువులకు ఉందని చెప్పి కూడా నేను గౌరవంగా చెప్పదలుచున్నా. ఏది ఏమైనా మీ అందరికి, ఎందుకంటే చాలా ఎక్కువ టైం అయిపోయింది, 2:15 అయిపోయింది కాబట్టి మరి లంచ్ కూడా చేసేది ఉంది. ఏది ఏమైనా మీ అందరి పక్షాన కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మిత్రులందరూ ఈ వేదిక మీద ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులకు సార్ ఒక ఇంక్రిమెంట్ వస్తే 1/2 కిలో మిఠాయి తీసుకోబోయే సంతోషం ఇచ్చే ఉద్యోగులకు సార్ ఖచ్చితంగా మా పైన మీరు దయ ఉంచండి. మా సమస్యల పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటూ आप तमाम का मैं सहमत करता हूँ. आप तमाम के खिदमत में तेलंगाना एजेंसी के जाने से सलाम पेश करते हुए हमारे सुमन साहब जो निजामाबाद के सदर है, उनके सदारत में आज डायरी और कैलेंडर का इफ्तिताह हुआ. ये प्रोग्राम में हमारे भूपत रेड्डी साहब, ताहिर बिन हमदान साहब, वेणु साहब, हमारे प्रेसिडेंट जगदीश साहब, मेरे साथ ही डिस्ट्रिक्ट प्रेसिडेंट सेक्रेटरी और दीगर लोग और आप तमाम का फिर से खैर मकदम करते हुए आपको एक बात की तवक्को दिलाता हूँ. तेलंगाना एनजीओ यूनियन जो आज 3.5 लाख एम्प्लॉयज हमारे यहाँ है और 10.5 लाख जेएससी में है. जेएससी के सदर में जनाब जगदीश साहब है. आप तमाम लोगों के मसाइल हल करेंगे. हमारा काम है यह हुकूमत की साथ देना है. यह हुकूमत का साथ देंगे. दीगर पूरे मसाइल हमारे ऊपर छोड़िए. रोज हमारा यही काम है. सुबह में 11 बजे से शाम में 6 बजे तक सेक्रेटेरिएट में, जीएडी में, एचओडी में फिरकर आपके मसाइल हल करने की बात चल रही है. पूरे मिनिस्टर्स की कॉन्फिडेंस से है और डिप्टी चीफ मिनिस्टर साहब के सदारत में कैबिनेट सब कमेटी भी हमारे हरदिल अजीज चीफ मिनिस्टर साहब डाले. इंशाअल्लाह जल्द से जल्द आपके मसाइल हल करेंगे. मेरे को मालूम है हेल्थ कार्ड का मसला है, उसके अलावा जो बिल्स पास नहीं हो रहे उसका मसला है. जल्द से जल्द वो आपका मसला हल करते हुए आप तमाम को फिर से एक बार मैं मुबारकबादी देता हूँ. सुमन को और उनके सेक्रेटरी साहब और उनके एग्जीक्यूटिव को, दीगर तमाम लोगों को तेलंगाना जो सेंट्रल यूनियन के जानब से फिर एक बार से आप तमाम को मुबारकबादी देते हुए थैंक यू वेरी मच. जय तेलंगाना.